ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి పుట్టపర్తి వెళ్తున్నారు. ఉదయం 8:05 గంటలకు పుట్టపర్తికి బయలుదేరనున్నారు సీఎం. ఉదయం 10:30 రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు స్వాగతం పలుకుతారు. ఉదయం 11 గంటలకు రాష్ట్రపతితో కలిసి సత్యసాయి శత జయంతి వేడుకలకు హాజరు కానున్నారు. మధ్యాహ్నం 12:20 పుట్టపర్తి విమానాశ్రయంలో రాష్ట్రపతి ముర్ముకు వేడుకలు పలుకుతారు. అనంతరం మధ్యాహ్నం 4 గంటలకు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్కు స్వాగతం పలుకుతారు. అనంతరం ఉపరాష్ట్రపతితో కలిసి శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ 44వ శాతకోత్సవానికి హాజరవుతారు. రాత్రికి పుట్టపర్తిలోనే చంద్రబాబు నాయుడు బస చేయనున్నారు. ఇక రేపు ఉదయం 9 గంటలకు శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొంటారు. పుట్టపర్తి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1 గంటకు ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరుకుంటారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం ఏపీ బ్యూరో చీఫ్ అలీం ఫోన్ ద్వారా అందిస్తారు. అలీం చెప్పండి. గుడ్ మార్నింగ్ వైశాలి. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ప్రస్తుతం అనంతపురంలో పుట్టపర్తిలో సత్యసాయి శత జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆ ప్రాంతంలో ఈ రోజు ఏదైతే సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. అంతేకాకుండా ఉపరాష్ట్రపతి రాధాకృష్ణ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నారు. రేపు కూడా ఏదైతే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి వెళ్ళిన అనంతరం ముఖ్యమంత్రి కూడా అటు సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి 2 రోజుల పాటు అనంతపురంలోనే పుట్టపర్తిలో ఉంటారని సీఎంఓ వర్గాలు వెల్లడించాయి. ఉదయం 10:30కి ఆయన షెడ్యూల్ ఇవ్వటం జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు స్వాగతం పలికిన అనంతరం సాయంత్రం 4 గంటలకు ఆమె వెళ్లే వరకు కూడాను పుట్టపర్తి సత్యసాయి ప్రాంగణంలోనే ముఖ్యమంత్రి ఉంటారు. అంతేకాకుండా ఉపరాష్ట్రపతి రాధాకృష్ణ కూడా 4 గంటల తర్వాత ఆ ప్రాంతానికి వస్తున్నారు. రేపు కూడాను శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆయన కూడా ఆ పుట్టపర్తి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొంటున్న నేపథ్యంలో రాధాకృష్ణతో పాటు కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఆ ప్రాంతంలో ఉన్నారు. ఆయనతో పాటు ఇటు ఎవరైతే మంత్రి నారా లోకేష్తో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడాను పాల్గొనే అవకాశం ఉంది. అంటే పుట్టపర్తికి సంబంధించి శత జయంతి ఉత్సవాల్లో ప్రధాని మోడీ పాల్గొన్నారు. అనంతరం రాష్ట్రపతి పాల్గొంటున్నారు. అనంతరం ఉపరాష్ట్రపతి పాల్గొంటున్నారు. వారందరికీ సంబంధించిన ఏర్పాట్ల విషయం కావచ్చు, ప్రస్తుతం మావోయిస్టులకు సంబంధించిన అంశం ఆంధ్రప్రదేశ్ లో నడుస్తున్న నేపథ్యంలో శాంతి భద్రతలకి విఘాతం కలగకుండా 3 అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయవలసిందిగా కూడాను ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. డీజీపీ కూడాను ల్యాండ్ ఆర్డర్కి ఎటువంటి ప్రాబ్లం లేకుండా కూడాను పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం అయితే ముఖ్యమంత్రి 2 రోజుల పాటు ఏదైతే శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనే కార్యక్రమం సంబంధించి షెడ్యూల్ విడుదల చేశారు. ఆయన అనంతపురం బయలుదేరవలసిన జరిగింది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ అలీం, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.